కూడా సరే ఇప్పుడు ఈ పొత్తు తర్వాత ఏంటి అనేది చూడాల్సినటువంటి అంశం. చూద్దాం దీనికి సంబంధించి. మురళిని అనిల్ ఉన్నారు సార్. అనిల్ అనిల్ మురళి ఉన్నాడా లైన్లో? మురళి గారు. మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతుంది? గోదావరి జిల్లాలో త్రిపులార్ రచ్చ ఒకటి, అనపర్తి రచ్చ రెండో అంశం. ఈ రెండు కలిపి పురంధేశ్వరి ఎవరైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారికి ప్రమాదం ఏంటి సార్? ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు నర్సాపురం పార్లమెంట్ స్థానం, అనపర్తి అసెంబ్లీ స్థానం, కొద్దిగా ఇంపాక్ట్ అయ్యేది రాజమండ్రి పార్లమెంట్ స్థానం. కానీ వాస్తవంగా చూస్తే సార్, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 5 పార్లమెంట్ స్థానాలు, దగ్గర 35 అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే పార్లమెంటు అభ్యర్థుల ఎంపికలో కానీ, లేకపోతే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎంపికలో కానీ, అక్కడ అభ్యర్థుల ఎంపిక పట్ల ఆయా పార్టీ శ్రేణులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. నిజంగా ఒకసారి నర్సాపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి కానీ, రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి సంబంధించి చూసుకుంటే ఆ రెండు పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తీసుకుందండి. సరే, మొట్టమొదటి నుంచి రాజమండ్రి పురంధేశ్వరి గారు పోటీ చేస్తారని ఆశించారు అందరూ. సరే, నర్సాపురం వరకు వచ్చేటప్పుడు త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు వస్తారని అనూహ్యంగా శ్రీనివాస్ వర్మ వచ్చారండి. కానీ ఆ 2 స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు నిలబెట్టిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, గూడూరు ఉమాబాల కానీ లేకపోతే గూడూరు శ్రీనివాస్ కానీ, వారిద్దరూ కూడా వారి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు కూడా సుపరిచితులు కాదండి. ఎందుకంటే అసలు వాళ్ళు జస్ట్ ఇదొక చిన్న పదవులు చేసి రాజకీయంగా వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులిద్దరినీ కూడా తీసుకొచ్చి పార్లమెంట్ స్థానాలకు నిలబెట్టారండి. అంటే అక్కడ బీజేపీ అభ్యర్థులు ముందుగానే పోటీ చేస్తారు, కూటమిలో బీజేపీకి ఉంటుందని చెప్పేసి ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ పార్లమెంట్ అభ్యర్థులను వారు నిలబెట్టారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు పార్లమెంట్ అభ్యర్థులు లేక వారిని నిలబెట్టారా అనేది ఇక్కడ ప్రజల నుంచి కానీ కొంతమంది రాజకీయ వ్యక్తుల నుంచి కానీ వస్తున్నటువంటి ప్రశ్నలు సార్. అంటే త్రిపులార్కి ఇవ్వకుండా అడ్డుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కనుక అక్కడ ఖచ్చితంగా బీజేపీకి ఎవరో ఒకరు నాయకులు వస్తారు. అందుకని అక్కడ కొత్త క్యాండిడేట్ తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చారని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందండి. ఇక రాజమండ్రికి సంబంధించి పురంధేశ్వరి విషయం గారు కూడా దాదాపు అట్లాంటి చర్చ జరుగుతుందండి. రాజమండ్రి బీజేపీ తీసుకుంటుంది, పురంధేశ్వరి గారు పోటీ చేస్తారు కనుక అక్కడ కూడా ఒక కొత్త అభ్యర్థిని పెట్టారండి. అదేవిధంగా అనపర్తి వచ్చేసరికి, అనపర్తి ఎంత కాదన్నా కూడా అది కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం మొట్టమొదటి నుంచి చెప్తున్నారు. అక్కడ ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డిని నిలబెడుతుంది, తెలుగుదేశం పార్టీ కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని వ్యక్తిని నిలబెడతారని ఒక ప్రచారం ఉంది. కానీ చివరి నిమిషంలో ఎవరైతే బీజేపీలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడిని తీసుకొచ్చి ఒక కొత్త కృష్ణరాజు అనే వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టారండి. అంటే ఇవన్నీ చూస్తుంటే అధికారికంగా ప్రత్యక్షంగా కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా అంతర్లీనంగా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఏమైనా పొత్తుందా, ఇంటర్నల్గా ఏమైనా ఒక చర్చ జరుగుతుందని ఒక చర్చ అయితే కనుక ప్రజల్లోనూ రాజకీయ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో చెప్పుకుంటున్నటువంటి అంశం సార్. ఎందుకంటే అభ్యర్థుల ఎంపికలో కానీ లేకపోతే అభ్యర్థులు నిలబెడుతున్న విషయంలో కానీ, అదే కాకినాడ పార్లమెంట్కి వచ్చేటప్పటికి సునీల్ కుమార్ నిలబెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ జనసేన కూటమిలోకి వెళ్ళింది కనుక జనసేన ఎవరు నిలబెడుతుందని చూడాలి, ఉదయ్ సీన్ పెట్టారండి అక్కడ. కానీ అక్కడ కూడా కొత్త అభ్యర్థికి ఇవ్వలేదండి. సునీల్ కుమార్ గతంలో 2 సార్లు పోటీ చేశాడండి, అక్కడి నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమలాపురంకి వచ్చేటప్పటికి గంటి అతను మనం టీడీపీ తరఫున బాలయోగి కుమారుడికి ఇవ్వడం జరిగింది సార్. అది మొట్టమొదటి నుంచి అనుకున్నది, అది రిజర్వ్డ్ నియోజకవర్గం. సో ఈ రకంగా 5 పార్లమెంట్ స్థానాల్లోనూ అదేవిధంగా మిగిలిన 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా కూడా సీట్లు సర్దుబాటు పైకే ఒకరితో జరిగినాయి, లోన జరుగుతున్నటువంటి వ్యవహారం ఇంకో రకంగా ఉందనేది ప్రత్యక్షంగా కూడా కొన్ని నియోజకవర్గాలను అధ్యయనం చేస్తే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ముఖ్యంగా కూడా నర్సాపురం త్రిపులార్ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గళమెత్తినటువంటి నాయకుడు, అతను పార్లమెంట్ సభ్యుడు, రెబల్ ఎంపీగా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలిని కానీ ఆ ప్రభుత్వ లోటుపాట్లు కానీ విమర్శించి వచ్చారు. ఆయన ఖచ్చితంగా కూడా ఏదో ఒక పార్టీ అకామిడేట్ చేయాలి, కానీ ఈరోజు ఆయన సీటు వస్తాదని ఆశిస్తున్నాను, నాకు నమ్మకం ఉందని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందండి. అంటే అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యూహాలు కానీ కేంద్రంతో నడిపినటువంటి ఎత్తులు కానీ ఖచ్చితంగా కూడా ఫలించినాయని కనిపిస్తుందండి. కానీ అది ప్రజల్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఇలా త్రిపులార్ గారికి అక్కడ సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి కూటమి 7 అభ్యర్థులు కూడా కొంత అంతర్మదనం పడుతున్నారండి. అంటే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి బలమైనటువంటి ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఉండాలి, కొంత ఆర్థికంగా కొంత ముందుకు వచ్చే స్థితిలో ఉండాలని ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని కోరుకుంటారండి. అలా త్రిపులార్ వస్తే కనుక ఈ 4-5 సంవత్సరాలు ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన చేసినటువంటి పోరాటం కానీ, లేకపోతే ఆయనకు ఎదురైనటువంటి ఇబ్బందులు కానీ
ప్రజల్లో ఎంతో కొంత సానుభూతి, కొంత సెంటిమెంట్ ఉంది. అటువంటి సానుభూతి, సెంటిమెంట్ ఖచ్చితంగా కూడా ఓటు రూపంలో కన్వర్టెడ్ అవుతుందని చెప్పేసి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు భావించారండి. కానీ చివరి నిమిషంలో ఎవరో ఊహించిన విధంగా శ్రీనివాస్ వర్మ వచ్చారు. సరే, శ్రీనివాస్ వర్మ సీనియర్ అయి ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు అయి ఉండొచ్చు, కానీ ప్రజాదరణ, ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి నాయకుడు ఉంటే కనుక ఖచ్చితంగా ఓట్ షేరింగ్, ఓట్ కన్వర్షన్ అవడంలో చాలా కీలకంగా మారుతుందండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు త్రిపుల్ అయితే కనుక ఖచ్చితంగా అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి కూడా ఆయనకు ఒక సానుభూతి ఉంది. ఖచ్చితంగా అది ఉపయోగపడదు అనుకున్నటువంటి అంశం ఈరోజు దెబ్బపడిందండి. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు కొంత ఆందోళన చెందుతున్నారండి. దీని పరిస్థితి ఎలా అధిగమించాలి, ఆ మైనస్ అవుతున్నటువంటి ఓట్ షేరింగ్ మనం ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి రకరకాల వ్యూహాలండి. ఆ విధంగానే రాజమండ్రి సంబంధించండి, అక్కడ కూడా అనపర్తి నియోజకవర్గంలో నలిమిలి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి నుంచి అక్కడ పోరాటం చేశారు, అనేక సందర్భాలు స్టేషన్కి వెళ్ళారు, గొడవలు పడుతూ వచ్చారు. కానీ అది ఒక అసెంబ్లీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే నాయకుడు నలిమిలి రామకృష్ణారెడ్డి అండి. వాళ్ళందరికీ కూడా సుపరిచితుడు. అక్కడ ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ కానీ, లేదా రాజమండ్రి అర్బన్ కానీ, ఇటువంటి నిడదోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో కూడా ఆయన కొంచెం పరిచయాలు ఉన్న వ్యక్తి అండి. అరే, ఆయనకి ఇవ్వలేదని ఒక సెంటిమెంట్, సానుభూతి పెరిగిందండి. ఈ విధంగా కూడా అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సార్. ఓకే, రైట్ మురళి. అనిల్ ఏంటి మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రయోజనం జరిగిద్ది అని భావించారు ఎవరు? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత ఈ 2 పార్టీలు కలవటం వలన 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా క్రియాశీలకంగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవచ్చు అని భావించారు. కానీ భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి చిచ్చు అంటే, సరే సీట్లు తీసుకోవడంలో తప్పులేదు, కానీ సీట్లు తీసుకున్నటువంటి సీట్ల విషయంలో జరిగినటువంటి అంతర్గతంగా ఆ పార్టీలో జరిగినటువంటి కుట్ర కావచ్చు, లేదా ఆ పార్టీలో జరిగినటువంటి అంతర్గత పోరాటం కావచ్చు, లేదా అంతర్గతమైనటువంటి విభేదాలతో కావచ్చు, అది ఎక్కువ సమస్య దారితీసి అది తెలుగుదేశం పార్టీ, జనసేనకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఉందా, లేక అది సమస్య సద్దుమణిగేటువంటి పరిస్థితి, ఆ ప్రభావం ఉందా ఏంటి అని? సింపుల్ సార్, బీజేపీ కూటమి గెలుపు తన గెలుపుగా భావిస్తే సమస్య లేదు. కానీ కూటమి గెలుపు వేరు, బీజేపీ గెలుపు వేరు అనే కోణంలో ఆలోచన చేసినప్పుడే ఇప్పుడు ఇలాంటి సమస్య. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరిలో ఉమ్మడి జిల్లాలో 19 ఉంటే 15 పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి. ఈ మొత్తం స్థానాలలో అధికార వైసీపీకి 1 వస్తుందా, 2 వస్తాయా, మహా అంటే 3 వస్తాయా అనే చర్చ మొన్నటి వరకు జరిగాయి. కానీ ఇప్పుడు అధికార పార్టీ పరిస్థితి, కూటమి పరిస్థితి కనుక ప్రజలు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు ఆలోచన చేస్తున్నప్పుడు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మొన్నటికి నేటికి చాలా తేడా, వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. దీనికి పూర్తి కారణం ఈ సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ ఎంచుకున్న అంశం. ప్రధానంగా RRR ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజుకి సీటు లేదనటాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న క్షత్రియ సామాజిక వర్గం జీర్ణించుకోలేదు. నిలువెత్తున పోరాటానికి ఆయన ఒక ఐకాన్గా, స్ఫూర్తిగా ఈ 4 ఏళ్లకు పైగా అధికార వైసీపీ పైన నిలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళ నుంచే ఆ పార్టీ విధానాలతోనూ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో డివేట్ అయ్యి ఆయన ముందుకు వెళ్ళడం మనం చూసాం. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా క్షత్రియ ఓట్లు చాలా కీలకం, చాలా ప్రభావితం చేసేటటువంటి అంశం. ఆయనను మానసికంగా, శారీరకంగా హింసించిన తన పోరాటాన్ని, ప్రయత్నాన్ని ఆపకుండా కూడా రఘురామకృష్ణరాజు ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా చాలా బలంగా కూటమి తరపున పోటీ చేస్తానని పదే ఆయన చెప్పినా బీజేపీలో జరిగినటువంటి కొన్ని అంశాల కారణంగా నరసాపురం సీటు ఆయనకు రాకుండా పోయింది. ఒకరోజు ముందు వచ్చి ఎవరైతే ఉన్నారో వరప్రసాద్ తిరుపతి ఎంపీగా సీటు దక్కించుకోగలిగారు. కానీ బీజేపీ నుంచి ఎప్పటి నుంచో బీజేపీ అగ్రనాయకత్వంతోనూ ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న జనసేన, టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న రఘురామకృష్ణరాజుకి సీటు రాలేదంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, దాని వెనక ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్య నేత లాబింగ్ నడిచిందో అర్థం చేసుకోవడానికి కూడా మనం ఆలోచించాలి సార్. ప్రధానంగా ఏదైతే ఉందో రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్న తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విశ్లేషకుల లెక్కల ప్రకారం అవునన్నా కాదన్నా 15 నుంచి 25 సీట్ల వరకు కూడా అతని ప్రభావం చాలా క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది గెలుపు ఓటముల్ని కూటమి పైన ప్రభావం చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం
ఖచ్చితంగా జరుగుతున్న డ్యామేజ్ను గ్రహించకపోతే ఒకటి ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో జరిగే నష్టం ఒకటైతే బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆ పరిధిలో ఉన్న అనపర్తి సీటు విషయాన్ని కూడా వాళ్ళు సరి చేసుకోకపోతే తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ప్రమాదం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. గత గణాంకాలు గత ఫలితాలు కూడా దీన్ని సూచిస్తాను. మీరో నేనో ఇంకొకరో చెబుతున్నది కాదు. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ప్రకారం చూస్తే బీజేపీకి 100 ఓట్లు కూడా అనపర్తిలో లేవు. కానీ 1,00,000కు పైగా ఓట్లు సాధిస్తేనే అక్కడ గెలుపు సాధ్యమవుతుంది. 100 ఓట్లు లేని పార్టీ 1,00,000 ఓట్లకు పైగా ఓట్లు సాధించి ఎలా గెలుస్తుంది అనేది ఇక్కడ చర్చనీయాంశంగా ఉంటే, మరొక వైపు అనపర్తిలో అనునిత్యం యుద్ధ వాతావరణంలో పోరాటం చేసిన నలిమిల్లి రామకృష్ణారెడ్డి విషయంలో టీడీపీ అధినాయకత్వం ఏం చేయబోతా ఉంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా తేలాలి. ఎందుకంటే 39 కేసులు బనాయించుకొని జైలుకు వెళ్ళి అత్యాయత్నం ఆయన పైన జరిగేలాగా సఫారీ ఇచ్చినా కూడా ఆయన పోరాడిన తీరు కావచ్చు, ఇతర అంశాలు ఆ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి. అలాంటి నేతకి ఈరోజు సీటు లేకపోవడం ఒకటైతే, బలం లేని 100ల సంఖ్యలో ఓట్లున్న పార్టీకి 1,00,000 సంఖ్యలో ఓట్లున్న సీటుని కేటాయించడం అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. దాదాపుగా అనపర్తిలో జరుగుతున్నటువంటి క్యాండిడేట్కి 6 ఓట్లు వచ్చినాయి అంట అని. క్యాండిడేట్లకి రామాపురంలో కంటెస్ట్ చేస్తే 6 ఓట్లు, వార్డుకి పోటీ చేస్తే 6 ఓట్లు వచ్చినాయి అట. ఖచ్చితంగా ఇది కూడా ఒక రకమైన ఎదుగుదలగానే చూడాలి సార్. ఆ రాజకీయ నేతకు సంబంధించి ఒక వార్డు మెంబర్గా గెలవడానికి అవసరమైన ఓట్లు రాకపోయినా 6 ఓట్లకే పరిమితమైన ఈరోజు ఒక కూటమి తరపున బలమైన జాతీయ పార్టీ తరపున అభ్యర్థిగా అసెంబ్లీకి ఆయన సీటు దక్కించుకున్నారంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, దాని వెనుక నడిచిన అంశాలేంటో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించే విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇందాక మనం మొదట ఏదైతే అనుకున్నామో బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గం నేతలు కూటమి గెలుపు తన గెలుపుగా భావిస్తే ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాదు బీజేపీలో మేము వేరు కూటమి వేరు అనే ఆలోచన కనుక వాళ్ళు చేసి ప్రయత్నాలతో బీజేపీ అగ్రనాయకత్వాన్ని సార్ ఇప్పుడు వరప్రసాద్ని ఎలా అయితే తీసుకున్నారో సరే అదేవిధంగా నలిమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో తీసుకొని టికెట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. ఆ పార్లమెంట్ ఎంపీకి అంత ఇబ్బంది ఉండేది కాదు, అతనికి అంత ఇబ్బంది ఉండేది కాదు కదా. సింపుల్ వర్డ్ సార్. అక్కడ బీజేపీ గెలుపు కోరుకుంటే ఈ రకమైన ప్రయత్నమో ఈ రకమైన చర్చ నడిచేది. కానీ అక్కడ బీజేపీలో ఉన్న ఒక వర్గం పూర్తిగా ఇక్కడ నష్టం జరగాలనే ఆలోచనతో, ఎందుకంటే అనేక కోణాలు కనిపిస్తూ ఉన్నాయి. తాము ఆశించిన స్థానాలు తమకు దక్కనప్పుడు, తమ ప్రత్యర్థులకు దక్కి ఆ స్థానాల్లో ఉన్నత పదవులు లభించేటప్పుడు వీరు చూస్తూ ఊరుకోలేరు. కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేసి అధిష్టానం వద్ద మాకు ఈ రకంగా సీటు ఇవ్వలేనప్పుడు మేము చెప్పిన వారికి ఈ సీటు ఇవ్వాలనేది, అంటే ఒక స్విచ్ చేస్తే 2 లైట్లు వెలిగినట్టు, ఏదైతే ఒక స్విచ్కి 2 లైట్లు వెలిగినట్టు ఇక్కడ ఉమ్మడి ప్రయోజనాలు సార్. అంటే